నా దగ్గరకు వచ్చి నా ఇల్లు కాడ మీరు భయపెడుతున్నారు సార్. నేను కొన్నా సార్, రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్, లోన్ ఉంది సార్, లోన్ కడుతున్నా సార్. దానికి నేను నెలకి 50,000 లోన్ కడుతున్నాం సార్. మేము 15 మంది ఉంటాం, మేము అన్నదమ్ములు అందరం కలిసి 15 మంది ఉంటాం మా ఇంట్లో. అందరం కలిసి లోన్లు కడుతున్నాం, అన్ని ఇచ్చినా సార్ వాళ్ళకు. కోర్టు నుంచి నోటీస్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నా సార్. నేను తెచ్చుకుంటే నీ కోర్టు స్టే ఆర్డర్ నాలుకే గీక్కోవడానికి పనికి రాదురా బాబు, దీన్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోను అని చెప్పి పడేసి ముఖం మీద పడేసిపోయాడు సార్. నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మా ఇల్లు వదిలేయండి సార్, మా గరీబులను వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేసి మీరు ఏమన్నా చేయండి సార్, మీకు మేము ధన్యులం సార్, పాదాభి నమస్కారాలు పెడతాం సార్. ఎందుకంటే మాతోనే అయితలేదు సార్, మీ దగ్గర కొట్లాడడానికి మా దగ్గర శక్తి లేదు సార్, మేము అంతా ఉన్నోళ్ళం కాదు సార్. రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు సార్ మా పరిస్థితిగో. రాత్రిపూట వస్తున్నారు గిట్లా లాఠీలు తీసుకొని గిట్లా భయం పెడుతున్నారు సార్. మేము తెలంగాణ పొరలంగా ఇన్ని రోజులు ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి, ఏ రోజు అన్యాయం చేయలేదు సార్. ఎంత అన్యాయం ఏంటి సార్. పార్కులు మా శవాల మీద కట్టి ఎవరు సార్ ఒక రోడ్ గురించి తీసుకుంటారు అంటే దాని గురించి ఏదైనా సరే రోడ్ గురించి పబ్లిక్ ఇదవుతుంది. ఈ పార్కు ఎవరి గురించి తీసుకుంటుంది సార్? మా జీవితాలు ఆగం చేసి పార్కు తీసుకుంటారా సార్? నువ్వు ఈ స్టేట్ మనిషి కావని తీసేసినట్ల ఇట్లా ఈ కన్వికేసినట్ల వీకేస్తే మేము కూడా ఓట్లు వేసినాం సార్. మేము కూడా మాకు కూడా మనస్తత్వం ఉంది సార్.